ఈ రోజు బడ్జెట్ లో మొత్తం బడ్జెట్ చదివితే స్కీమ్లను మరిపించారు, స్కామ్లను తెరలేపారు. మొత్తం బడ్జెట్ చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా మొత్తం కూడా 42% రిజర్వేషన్లతో పాటు మాకు ఇస్తాన బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాన్నారు కదా, సుమారు 60,000 కోట్లు రావాలి ఈ బడ్జెట్ లో విడుదల కావచ్చు అని చెప్పి చాలా ఎదురు చూశారు. 20,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు, ఈ రోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా సుమారు 1,000 కోట్లు మాత్రమే ఎక్కువ పెట్టిండ్రు. 12,500 కోట్లు పెట్టి మా యొక్క బీసీల యొక్క గొంతును కోసింది ప్రభుత్వం. ఎదురు చూసినాం, పెద్ద మోసం చేసింది మాకు. ఈ రోజు ప్రభుత్వం ఒక డొల్లాతనం క్లియర్ కనబడది. లాస్ట్ బడ్జెట్ లో లాస్ట్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో 9 సంవత్సరాలలో 6,52,000 రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి ఆన్ రికార్డు ఒక సివిల్ సప్లై మంత్రి చెప్పిండ్రు. ఎందుకో ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలే. ఈ రోజు గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఈరోజు చదివేటప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా లాస్ట్ 10 ఇయర్స్ లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే ఈ రోజు ప్రజలను కూడా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా, అసెంబ్లీ కూడా తప్పుతో పట్టించిండ్రు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసిండ్రో ఈ రోజు ప్రభుత్వం తప్పున్నదా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పున్నదా అని చెప్పి ఈ పద్ధతిలో డెఫినెట్ అడుగుతాము. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఇది వాస్తవం, డాక్యుమెంట్ ఉంటది. ఏ జిల్లాలో ఏ రేషన్ కార్డు ఇచ్చినామో 4,50,000 రేషన్ కార్డు మేము చూస్తాం. కానీ గత 9 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు బడ్జెట్ లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లాతనం అనేది క్లియర్ కనబడుతుంది. ఈ రోజు 40,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం ఎస్సీలకు కేటాయించారు బడ్జెట్. ఈ రోజు పెరుగుతుంది అనుకున్నాం. ఆ రోజు దళిత బంధు ఇస్తానడు ఇయలే, కానీ 11,700 కోట్ల రూపాయలు పెట్టి ఎస్సీలకు కూడా ఈ రోజు మొత్తం కూడా బడ్జెట్ కోసేసారు. ఎస్టీలకు 17,169 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈ రోజు మళ్ళా 7,900కు కుదించడం జరిగింది. ఈ రోజు మైనార్టీలకు అరకొరగా 1,000 కోట్లు పెంచిండ్రు. అంటే ఈ లెక్కన బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని బడ్జెట్ కోసేసింది. ఈ రోజు సమాజంలో మాకున్న హక్కులు మొత్తాన్ని కాలరాసిండు. మా బడ్జెట్ పెంచుతానని కానీ మొత్తం బడ్జెట్ తగ్గేసి సంక్షేమానికి మొత్తం కూడా ఈ రోజు పాత చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఇంత బడ్జెట్ ఎస్కలేషన్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ మొత్తం బడ్జెట్ ని కోసేసి మా బీసీ సమాజాన్ని గొంతు కోసిండ్రు. మొన్న కూడా చెప్పిన అసెంబ్లీలో బీసీల యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాలు ఇస్తుండ్రు, అన్యాక్రాంతం అవుతుంది, డెఫినెట్ గా ఇలా డబ్బులు పెట్టమని చెప్తే ఈ రోజు బీసీలకు కూడా ఈ రోజు దానికి ల్యాండ్ దానికి కేటాయించే పరిస్థితి లేదు. ఆత్మగౌరవ భవనాలు కూడా కట్టకపోతే ఆ భూములు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి బీసీల మొత్తం కూడా కాలారాశి ఉన్నాయి. కాబట్టి తప్పక ఏ బీసీ నిరాంతరం మీరైతే గద్దెనెక్కించారో అదే బడుగు బలహీన వర్గాలు డెఫినెట్ మీ గద్దె తీసుకు ప్రయత్నించాము.